కలుగునుగాక. హల్లెలూయా. అందరం హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా ప్రభు పేరట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి. మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు నేను దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇటు శ్రేష్టమైన సమయాన్ని దేవుడు నాకు అనుగ్రహించినందుకు మరి దేవునికి నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ యొక్క మందిరానికి యోహాను బ్యాప్టిస్టు సంఘం మరొకసారి దర్శించటానికి దేవుడు గొప్ప కృప చూపాడు. మరి మీరు కూడా ఎంతో ఆసక్తితో దేవుని మాటలను వినటానికి మీరు వచ్చారు. ఈ 40 రోజులు ప్రాతకాల సమయమున ఉదయాన్నే లేచి మీరు దేవుని మందిరానికి వస్తూ ఉన్నారు. అలాగే శుక్రవారాలు ప్రత్యేకమైనటువంటి కూటంలో మీరందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు. అలాగే మరి ఈరోజైతే 3 కార్యక్రమాలు కదా, 3 ప్రార్థనా కూటమి. ఈ సమయం ఒక ప్రత్యేకమైనటువంటి సమయం. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో మరి మీరు మీ సమయాన్ని కేటాయించి దేవుని మాటలను వినటానికి మీరు వచ్చారు. మరి దేవుడు మిమ్మల్ని దీవించి మరి రావాల్సినటువంటి ప్రతిఫలాన్ని దేవుడు మీకు తప్పకుండా ఇస్తాడు. అలాగే మరి ఎంతో చక్కగా అందరూ కూడా మంచిగా పాటలు పాడినరు, దేవుని నామాన్ని మహిమపరిచారు. దేవునికి స్తోత్రాలు. దేవుని బిడ్డలారా, అలాగే మరి నన్ను ఆహ్వానించిన మీ సంఘ కాపరి నరేష్కు, మీ పాస్టరమ్మకు మరి నా యొక్క హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరి క్రీస్తు దాసయ్య గారిని కూడా ఈ విధంగా కలుసుకోవటము నాకు చాలా సంతోషం. దేవుడు తన దాసులను మీ వద్దకు పంపించాడు. ఎందుకు అనంటే మీరు ఆశీర్వదింపబడటానికి. ఎందుకోసమని చెప్పండి? ఆశీర్వదింపబడటానికి. మరి పాస్టర్ నరేషు తన సతీమణితో సహా ఈ ప్రాంతంలో, వారి ప్రాంతం కాదు ఇది, ప్రాంతం కాని ప్రాంతం, మరి వారు ఇక్కడ పరిచర్య జరిగించటానికి దేవుడు వారిని ఇక్కడికి నడిపించాడు. దేవుని సహాయముతో పాటు మీ యొక్క సహాయ సహకారాలు కూడా వారికి ఉండాలి. అప్పుడు మరి దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దీవిస్తాడు. అలాగే మీ సంఘ కాపరి కూడా సంతోషంగా ఉంటాడు. వాక్యంలో రాయబడింది, మీ పైన నాయకులు మీ విషయంలో సంతోషించాలి అనుంది. వారు దుఃఖపడిన ఎడల మీకు ప్రతిఫలం రాదు అనుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, మీ సేవకులకు, మీ నాయకులకు, మీ తల్లిదండ్రులకు, పెద్దలకు మీరు తప్పకుండా లోబడి ఉండవలసిందిగా నేను ప్రభు పేరిట మిమ్మల్ని కోరుతూ మిమ్మల్ని నేను ఆశిస్తూ ఉన్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అలాగే మరి నన్ను ఆహ్వానించిన
సంఘ పెద్దలైన వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. నన్ను ఆహ్వానించారు, అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు మిమ్మలను ఇక్కడ కూర్చున్నటువంటి వారందరినీ కూడా మరి నా దేవుడు బావుగా దీవించి ఆశీర్వదించాలని నేను కోరుతూ ఉన్నాను. యవన బిడ్డలు కూడా ఎంతో చక్కగా పాటలు పాడారు. వారందరిని బట్టి నేను ఎంతగానో ప్రభువుని స్తుతిస్తున్నాను. మంచిగా వాయిద్యాలను కూడా వాయించారు. దాన్ని బట్టి కూడా నేను ప్రభువును స్తుతించుచూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఒక మాటను ఈ సమయంలో నేను మీ ఎదుట ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 21వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుదాం. చదువు. యెహోవా, నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. రైట్. ఈ పూట మరి ఈరోజు మీరు 3 మార్లు, ఇది 3వసారి మీరు మందిరానికి వచ్చారు కదా. పొద్దున ప్రార్థనకు వచ్చారు, ఆ తర్వాత మధ్యాహ్నము అయ్యగారు వాక్యం చెప్పారు. ఇది 3వ పూట మీరు వచ్చారు కాబట్టి నేను మిమ్మల్ని ఏమి ఇబ్బంది పెట్టను. నేను తొందరగా ముగించేస్తాను. అయితే మీరు జాగ్రత్తగా వినాలి, ఓకేనా? మీరు జాగ్రత్తగా వింటే నేను త్వరగా ముగిస్తాను. దేవుని బిడ్డలు ఇశ్రాయేలీయులు ఐగుప్తు దేశంలో 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు. దేవుడు మోషేను పంపించాడు. దేవుడు మోషేను పంపించి నా ప్రజలైన ఇశ్రాయేలీయులను విడిపించమని చెప్పాడు. మోషే వెళ్ళాడు, 10 తెగుళ్ళు చేశాడు. ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించాడు. అది మీకు తెలుసు, అవునా? మీకు తెలుసా లేదా? తెలుసా లేదా? తెలుసు కదా. క్షమించండి, దగ్గు వస్తూ ఉంది. వారం రోజుల నుంచి దగ్గు వస్తుంది. అది వాటర్ కూడా కాదండి, ఎందుకో ఈ టైం అయిందంటే దగ్గు వస్తూ ఉంది. అరణ్యంలోనికి బయటకు వచ్చారు మోషే నాయకత్వంలో. బయటకు వచ్చిన తర్వాత ఇశ్రాయేలీయులకు దేవుడు ఆహారాన్ని సిద్ధపరిచాడు. ఎలా సిద్ధపరిచాడంటే ఆకాశం నుండి దేవుడు మన్నానిచ్చాడు. బండను చీల్చగా నీరు ఉబికి పారాయి, వాళ్ళు నీళ్లు తాగారు. అయితే ఇశ్రాయేలీలలో ఉన్నటువంటి స్వభావం ఏంటంటే సంతృప్తి అనేటువంటిది లేదు. ఏం లేదు చెప్పండి? సంతృప్తి లేదు. అంటే వారికి ఉన్నటువంటి దానిలో వారు సంతోషించటం లేదు. అవును, దేవుడు మాకు మన్నాను కురిపించాడు, దేవుడు మాకు నీళ్ళని ఇస్తూ ఉన్నాడు, చాలు ప్రభువా, ఈ అరణ్యంలో మాకు ఎవరు ఆహారాన్ని ఇస్తారు, కానీ నీవు మాకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నావు ప్రభువా అని
వారు దేవుణ్ణి స్తుతించకపోగా వారు ఏం చేశారంటే ఆ పైన రాయబడింది, వారు సనిగారు. ఏం చేశారు? సనిగారు. సనగరం అంటే ఎక్కడ అసంతృప్తి ఉంటుందో అక్కడ సనగడం ఉంటుంది. ఇష్టం లేకపోవడం. వీరు సనగటం ప్రారంభించారు. ఏమని సనగారు అంటే అక్కడ రాయబడింది, మోషేతో వాళ్ళు ఏమంటున్నారంటే, ఈ అరణ్యంలోనికి మమ్మలను చచ్చుటకు తీసుకొని వచ్చితివా? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిచారములు లేని అన్నములు మాకు అసహ్యములు. అంటే దేవుడు వారికి ఇచ్చినటువంటి దానిలో వారికి సంతృప్తి అనేటువంటిది లేదు. చాలాసార్లు మన జీవితాలలో కూడా అలాగే చేస్తూ ఉంటాం. దేవుడు మనకు అన్నీ ఇస్తాడు, అయినా కానీ మనలో అసంతృప్తి. అంటే దేవుడు ఇచ్చాడు, ప్రభువా నీవు నాకు ఇచ్చావు, ప్రభువా నీవు మాకు ఇచ్చావు, దీనిని బట్టి మీకు స్తోత్రాలు అనేటువంటి మాటను మాట్లాడక దేవుడు దేనిని ఇయ్యలేదో దాన్ని బట్టి మనము సనుగుతాం. ఇశ్రాయేలు ప్రజలు అలాగే సనగటం ప్రారంభించారు. ఎప్పుడైతే వారు సనగటం ప్రారంభించారో, వింటున్నారా? వినండి. ఎప్పుడైతే దేవుడు వారికి ఇచ్చినటువంటి దాని విషయంలో మరి వారు సంతృప్తి చెందక వారు ఎప్పుడైతే అసంతృప్తి చెందారో, ఎప్పుడైతే సనిగారో, మోషేకు వ్యతిరేకంగా, దేవునికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు సనిగారో, దేవునికి కోపం వచ్చేసి, దేవుని కోపం వచ్చి ఏం చేశాడు తెలుసా? తాపకరమైనటువంటి సర్పములను, ఓకేనా, తాపకరమైనటువంటి విషపూరితమైనటువంటి పాములను వదిలేడు. ఎవరి మధ్యలోనికి? ఇశ్రాయేలు ప్రజల మధ్యలోనికి వదిలేడు. ఎందుకు అని అంటే, మరి సంతృప్తి లేకపోతే మరి దేవుని ఆశీర్వాదాలు చూడరు. సంతృప్తి లేకపోతే మరి దేవుని దీవెనలు చూడరు. వీరు సంతృప్తి చెందలేరు కాబట్టి దేవుడు ఏం చేశాడు? దానికి బదులుగా వీరు సనగడం ప్రారంభించారు. ఎప్పుడైతే వీరు సనగడం ప్రారంభించారో తాపకరమైనటువంటి సర్పములు వచ్చి ఏం చేసినాయంటే వారిలో చాలామందిని కుట్టాయి. వింటున్నారా? చాలామందిని కుట్టాయి. కుడితే చాలామంది అక్కడ చచ్చిపోయారు. చూసారా దేవుని బిడ్డలారా? మన జీవితాలలో సంతృప్తి లేకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? మన జీవితాలలో దేవుడు మనకి ఇచ్చిన వాటిని మనం జ్ఞాపకం చేసుకోకపోతే ఎంత ప్రమాదమో తెలుసా? అందుకోసమని భక్తుడైన దావీదేమంటాడు, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. ఎందుకు అనంటే మరి మనము దేవుడు చేసిన మేళ్లను మనం జ్ఞాపకం చేసుకుంటే అప్పుడు దేవుడు మరిన్ని ఆశీర్వాదాలు మన జీవితాల్లో ఆయన ఇస్తాడు. మరి జ్ఞాపకం చేసుకోకపోతే ఏమవుతుందంటే, ఇగో చూసారా ఇక్కడ తాపకరమైన సర్పాలు వచ్చాయి. వాటిని కుట్టినప్పుడు వాళ్ళు చాలామంది చనిపోతూ ఉంటుండగా మరి మిగిలినటువంటి వారు పరిగెత్తుకొని మోషే దగ్గరకు వచ్చారు. మోషే దగ్గరకు వచ్చి, అయ్యా మరి తప్పు చేశాం మేము, మమ్మల్ని క్షమించు అని చెప్పాడు. చెప్పినప్పుడు మరి దేవుడు మోషేకు ఒక ఆలోచన చెప్పాడు. ఏమని చెప్పాడంటే, చూడు మోషే, నువ్వు ఒక పని చేయి, తాపకరమైన, ఇప్పుడు అదే మనం చదివాం, ఒక తాపకరమైన సర్పము వంటి ఒక సర్పమును నీవు దాని మీద పెట్టు. ఎవరైతే పాము కాటు తిన్నారో వారు ఆ సర్పమును నిదానించి చూచినప్పుడు, ఓకేనా, నిదానించి చూచినప్పుడు వాళ్ళు బ్రతుకుతారు అని చెప్పాడు. అప్పుడు మోషే ఏం చేశాడంటే, దేవుడు ఏం చెప్పాడు మోషేకి? దేవుడు మోషేకి ఏం చెప్పాడంటే, చూడండి అక్కడ,
నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను ఒకటి చేయించు అని అన్నాడు. అయితే మోషే ఏం చేశాడు? మోషే ఏం చేశాడు చెప్పండి? మోషే ఏం చేశాడు? అక్కడ 9వ వచనం రాయబడింది, కాబట్టి మోషే ఇత్తడి సర్పము చూడండి, దేవుడు ఇత్తడి సర్పం చేయమని చెప్పలే. ఓకేనా? అర్థమవుతుందా? దేవుడు ఇత్తడి సర్పం చేయమన్నాడా? దేవుడు ఇత్తడి సర్పం చేయమని చెప్పలే. ఒక సర్పాన్ని చేయు అని చెప్పాడు. ఎవరైతే పాము కాటు తింటారో ఆ పాము కాటు తిన్నటువంటి వారు ఆ ఇత్తడి సర్పము వంటి బొమ్మ దాన్ని చూచిన వాడు బ్రతుకుతాడు అని చెప్పేసి మరి దేవుడు మోషేతో చెప్తే మోషే ఏం చేశాడంటే ఇత్తడి సర్పాన్ని చేశాడు. ఇప్పుడు నాకు ఇక్కడ ఒక ఆలోచన వచ్చేది, ఎందుకు మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడు? ఇత్తడి సర్పాన్ని చేయమని దేవుడు చెప్పలే, ఒక సర్పాన్ని చేయమన్నాడు. కానీ మోషే ఏం చేశాడు? మోషే ఏం చేశాడని చెప్తున్నా, ఇత్తడి సర్పాన్ని చేశాడు. ఇత్తడి అంటే తెలియదా మీకు? ఇత్తడి అంటే తెలుసా? నేను వాళ్ళని అడుగుతున్నాను అయ్య గారు, ఇత్తడి అంటే తెలుసా మీకు? మరి కొత్తగా చూస్తూ ఉన్నారు. ఇత్తడి 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 అండి, ఇత్తడి బిందెలు ఇత్తడి ఉంటాయి కదా, ఇత్తడి పాత్రలు ఇత్తడి, అది ఇత్తడి గురించి మాట్లాడుతున్నా. అట్లాంటి ఇత్తడి సర్పాన్ని చేసి మోషే దాని మీద పెట్టాడు. అప్పుడు ఎవరైతే పాము కాటు తిన్నారో దాన్ని చూసినటువంటి వాళ్ళు బ్రతికారు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, అసలు ఎందుకు మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడు? బంగారంది చేయొచ్చు కదా, బంగారం ఉంది, కానీ బంగారంది చేయలే. ఇత్తడి ఎందుకు చేశాడు అంటే, ఈ ఇత్తడి ప్రభు అయిన యేసుకు సాదృశ్యంగా ఉంది. అందుకోసమని ఈ ఒక మాట చదువుదాం. యోహాను సువార్తలో 3వ అధ్యాయము 14వ వచనం చదువుదాం. అరణ్యంలో మోషే సర్పమును చూడండి, అదే మాట, అదే అక్కడ చదివిందే. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడెను. అంటే ఇప్పుడు ఈ ఇత్తడి సర్పం ఎవరు అన్నట్టు చెప్పండి? ఈ ఇత్తడి సర్పం ఎవరు? యేసు ప్రభు. అయితే ఎందుకు మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడు, బంగారము సర్పాన్ని చేయలేదు? లేకపోతే వెండి, ఇంకా వేరే ఇతర ఉన్నాయి. కానీ మోషే ఇత్తడి సర్పము చేయటానికి కొన్ని కారణాలు ఉన్నాయి. దానిని బట్టి బహుశా మోషే ఇత్తడి సర్పాన్ని చేసి ఉంటాడు. చూడండి దేవుని బిడ్డలారా, ఇత్తడిలో ఒక 5 ప్రత్యేకమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 5 ప్రత్యేకమైన లక్షణాలు ఎందులో ఉన్నాయి? ఇత్తడి. వీళ్ళకి ఇత్తడి అంటే అర్థమైతే లేనట్టుంది అయ్యగారు. వీళ్ళు వెరైటీగా చూస్తూ ఉన్నారు. వీళ్ళు మా దగ్గర ఇత్తడి అంటారు, మరి మీరు ఇత్తడి అంటారా? అయ్యారు ఇత్తడి అంటారు కదా. ఇత్తడి బిందెలు ఇత్తడి ఉంటాయి కదా, గోల్డ్ కలర్లో ఉంటాయి కదా, దాని గురించి మాట్లాడుతున్నా నేను. రైట్, ఇత్తడి బిందెలు మరి ఇక్కడ వాడతారో వాడరో మరి. ఒకప్పుడు పోయిన అంతకుముందు తరం ఇక్కడ వాడరు ఇత్తడి బిందెలు వాడరు, ఇక్కడ వాడరు. రైట్. మరి మా ముందు తరం వారు
ఇత్తడి బిందెలను వాడేటువంటి వారు. ఎందుకు ఇత్తడి మరి ప్రత్యేకమైనటువంటిదో, మరి ఆ ప్రత్యేకమైనటువంటి లక్షణాలు యేసు ప్రభువులో కనబడతాయి. కాబట్టి మరి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి దాన్ని ఆ పైన నిలవబెట్టాడు. ఆ 5 ప్రత్యేకమైనటువంటి లక్షణాలను ఈ సమయంలో నేను మీ ఎదుట నుంచి నేను ముగిస్తాను. మొట్టమొదటిగా ఇత్తడి ఒకటే కాదు, ఇత్తడిలో 2 స్వభావాలు ఉంటాయి. 2 పదార్థాల కలయికనే ఇత్తడి. అదేంటంటే రాగి మరియు తగరం. చెప్పండి ఏంటిది? రాగి మరియు తగరం. ఈ 2 కలిస్తేనే ఇత్తడి. అర్థమవుతుందా? మరి రాగి మరియు తగరం ఈ 2 కలిపితే ఎలాగూ ఇత్తడో, ప్రభు అయిన యేసులో కూడా 2 స్వభావాలు ఉన్నాయి. ఏంటి అంటే ఆయన మనుష్యుడు మరియు ఆయన దేవుడు కదా. అందుకోసమని ఏమంటారంటే 100% దేవుడు 100% మానవుడు అని అంటారు. 50% దేవుడు 50% మానవుడు కాదు. సగం మనిషి సగం దేవుడు కాదు. యేసు ప్రభు ఆయన మనిషిగా ఈ భూమి మీద ఉన్నాడు, అలాగే ఆయన దేవుడు కూడా. అర్థమవుతుందా? కొంచెంసేపు మనిషిగా కొంతసేపు దేవునిగా అలా లేడు. కొంతసేపు మనిషిగా ఉండి ఆ తర్వాత కొంతసేపు దేవునిగా అలా ఉన్నవాడు కాదు. ఆయన ఎప్పుడు మానవుడో అప్పుడు దేవుడు, అలాగే ఆయన ఎప్పుడు దేవుడో అప్పుడు మానవుడు. 2 కలయికలు ఆయనలో ఉన్నాయి. కాబట్టి మరి ఆయన యొక్క మరి స్వభావము ప్రత్యేకమైనది. ఆయన మరి మానవుడిగా ఈ భూమి మీద ఉన్నాడు. మానవుడిగా అంటే ఆయన మనిషిగా ఉన్నాడు. ఆయన నిద్రపోయాడు, ఆయన ఆకలి కొన్నాడు, ఆయనకు దప్పిక కలిగింది. ఈ విధంగా మనిషి యొక్క స్వభావము మరి సంపూర్ణమైనటువంటి మానవుడిగా ప్రభు అయిన యేసు ఉన్నాడు. అలాగే మరి ఆయన సంపూర్ణమైన దేవుడుగా కూడా ఉన్నాడు. ఎలా ఉన్నాడా? చనిపోయినటువంటి వారిని ఆయన లేపాడు. 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి ఆయన పంచిపెట్టాడు కదా. మరి నీటిని ఆయన ద్రాక్షారసముగా ఆయన మార్చాడు. ఎందుకు అని అంటే మరి ఆయన దేవుడు, ఆయనలో దైవికమైనటువంటి స్వభావం ఉన్నది కాబట్టే ఆయన అట్టి కార్యాలను చేయగలిగాడు. అంటే దేవుని బిడ్డలారా, దీని అర్థం ఏంటంటే మరి ఏ విధంగా ఇత్తడిలో రాగి తగరం ఉంటుందో, ప్రభు అయిన యేసులో ఆయన మానవుడు మరియు సంపూర్ణమైన మానవుడు, సంపూర్ణమైన దేవుడుగా ఆయన ఉన్నాడు కదా. సంపూర్ణమైన దేవుడు మరియు సంపూర్ణమైనటువంటి మానవుడిగా ఉన్నాడు. మానవుడు అని మనం ఎందుకు ఆయనను అంటామంటే ఆయన మన ప్రతి సమస్యను ఆయన అర్థం చేసుకోగలడు. మరి ఆయన దేవుడు ఎలా అంటే ఆయన మన ప్రతి సమస్యకు సహాయం చేయగలిగిన వాడు. అర్థమవుతుందా? ఆయన ప్రభు ఆయన మానవుడిగా ఉన్నాడు. మానవుని యొక్క సమస్యను ఆయన అర్థం చేసుకున్నాడు. మానవుని యొక్క శోధన ఆయనకు బాగా తెలుసు. యేసు ప్రభు మనకు తెలుసు కదా, ఆ కొండ మీద ఆయన ఉపవాసం ఉండిన తర్వాత ఆయన శోధింపబడ్డాడు. ఎలా శోధింపబడ్డాడంటే మానవుడు ఏ విధంగా శోధింపబడతాడో ఆ విధంగానే ఆయన కూడా శోధింపబడ్డాడు. కానీ ఆయన శోధనలన్నిటినీ కూడా ఆయన జయించాడు. ఎందుకు అపవాది ఆయనను శోధించాడు అంటే ఆయన మానవుడు, ఆయన మనిషి అని అపవాదికి తెలుసు. మనిషిని ఏ విధంగా శోధిస్తే మనిషి పడిపోతాడో యేసును కూడా మనం శోధిద్దాం. మనం శోధిస్తే ఆయన పడిపోతాడు. ఆయన పడిపోయినప్పుడు ఇక మానవాళికి రక్షణ లేదు. ఆదామును శోధించాడు అపవాది, అయితే ఆదాము అందులో పడిపోయాడు. అయితే యేసు ప్రభువు శోధింపబడినప్పుడు ఆయన శోధనలో పడిపోలేదు.
ఆయన శోధనను జయించినటువంటి వాడిగా చూస్తూ ఉన్నాం. ఆయన 100% మానవుడిగా ఉండి కూడా ఆయన శోధనలను జయించాడు. అలాగే మనుష్యుల యొక్క శోధనలను ఆయన అర్థం చేసుకోగలడు. అదే విధముగా ఆయన దేవుడు కావున ఆయన మనకు సహాయం చేయటానికి ఆయన ఉన్నాడు. కాబట్టి మనము ఎప్పుడు కూడా అయ్యో నాకెవరు సహాయం చేస్తారు, అయ్యో ఈ విషయంలో నన్ను ఎవరు ఆదుకుంటారు అని మనం ఎప్పుడు కూడా మరి కంగారు పడాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే మన దేవుడు ఆయన ఈ భూమి మీద ఉన్నప్పుడు మానవుని సమస్యను అర్థం చేసుకున్నాడు. అలాగే ఆయన దేవుడిగా ఈ భూమి మీద ఉన్నాడు. కాబట్టి మరి ఆయన మానవుడుగాను దేవుడుగా, అందుకోసం మన యేసు ప్రభుని ఏమంటారంటే ఆయన దైవ మానవుడు అని అంటారు, దైవ కుమారుడు అంటారు ఆయనను, అలాగే మనుష్య కుమారుడు అని అంటారు. అలాగే ఇత్తడిలో 2 స్వభావాలు ఉంటాయి. కాబట్టి మోషే ఇత్తడి సర్పాన్ని చేసి పెట్టాడు. ఆ ఇత్తడి సర్పమే ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడని మనం ఇప్పుడు యోహాను సువార్తలో చదివాం. ఇంకా రెండోదిగా ఇత్తడిలో ఉండేటువంటి స్వభావం ఏంటో చూద్దాం. ఇత్తడిలో ఉండేటువంటి స్వభావం రెండోది ఏంటంటే, మొదటిదేమో ఇత్తడిలో 2 స్వభావాలు ఉంటాయి. అలాగే రెండోదిగా ఇత్తడి ఎక్కువ కాలం ఉంటుంది. ఇత్తడి ఎక్కువ కాలం ఉంటుంది. ఈ ఇత్తడి బిందెలు వాడేటువంటి వారు ఆ బిందె చాలా కాలము అది అలాగే ఉంటుంది. కొంచెం పాడైనా కానీ దాన్ని ఏం చేస్తారంటే, ఈ చింతపండు ఉంటుంది కదా, ఈ చింతపండుతో దాన్ని తోముతారు. తోమినప్పుడు అది మళ్ళా తలతల మెరుస్తుంది. ఎందుకు అని అంటే, మరి ఇత్తడి ఎక్కువ కాలం ఉంటుంది, చాలా కాలం ఉంటుంది. ఇప్పుడు ఈ ఇత్తడి బిందెలు ఎక్కువగా వాడటం లేదు. ఇప్పుడు అన్నీ ఈ స్టీల్ బిందెలు వచ్చేసినాయి, ఆ ప్లాస్టిక్ బిందెలు వచ్చేసినాయి. ఇక అది ఒక్కసారి కింద పడ్డదనంటే అది పుట్టుకుమని పోతుంది. స్టీల్ బిందెలు కూడా అంతే, ఊరికేనే ఖరాబ్ అయిపోతాయి, ఊరికేనే రంధ్రాలు పడతాయి. ఈ స్టీల్ బిందెలు ఊరికే మార్చాల్సి వస్తుంది. కానీ ఇత్తడి బిందెలు అట్లాగా తెలుసా. అందుకోసమని మా దిక్కు పెళ్ళి అయితే ఇత్తడి బిందెలు పెడతారు. ఇక్కడ ఏం పెడతారో ఏమో తెలియదు నాకు, కానీ పెట్టరు. ఇది లేదు, మా దగ్గర ఇత్తడి బిందెలు పెడతారు. అమ్మాయి అబ్బాయికి ఇత్తడి బిందెను పెడతారు అన్నట్టు. దాని అర్థం ఏంటంటే, ఈ ఇత్తడి బిందె ఎప్పటిదాకా ఉంటుందో మీరు అప్పటిదాకా కలిసి ఉండాలి అని దాని అర్థం అన్నట్టు. ఇత్తడి బిందె పెడతారు కదా అయ్య గారు, పెడతారు. ఎందుకంటే మాకు పెట్టారుగా, అది ఇంకా ఉంది మా ఇంట్లో, అందుకోసం చెప్తున్నా. అది మీ ఇంట్లో కూడా ఉంది. ఖరాబ్ కాదు అది, ఇత్తడి బిందె ఖరాబ్ కాదు. అది ఖరాబ్ అయినా సరే ఏం లేదు, మళ్ళా చింతపండు పచ్చిపులుసు చేసినాక మిగిలిన చింతపండుతో ఇట్లా రుద్దితే చాలు, మళ్ళీ దగదగ మెరుస్తుంది. అది ఇత్తడి ఎక్కువ కాలం ఉంటుంది, అది పాడైపోదు. దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. అది ఒక మూలకు పడేసినా కానీ అది ఏం పాడు కాదు, అలా అట్లాగే ఉంటుంది. ఇత్తడి ఏ విధంగా సదాకాలం ఎప్పుడు ఉంటుందో మన ప్రభువు కూడా ఎప్పుడు ఉంటాడు అని అర్థం చెప్పటానికే మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడు. అర్థమవుతుందా? బంగారు సర్పాన్ని చేయలేదు ఆయన, ఇత్తడి సర్పాన్ని చేశాడు. ఇత్తడి ఏ విధంగా ఉంటుంది, ఎప్పటి వరకు ఎలాగుంటుందో మన ప్రభువు కూడా ఆయన సదాకాలము ఉండేటువంటి వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన ఎప్పటికీ కూడా ఉండేటువంటి వాడు, ఆయన సదాకాలము ఉండేటువంటి వాడు. ఆయన ఎక్కడైనా కానీ ఉన్నాడు. ఆయన ఆకాశంలో ఉన్నాడు, ఆయన భూమి మీద ఉన్నాడు, భూమి కింద ఉన్నటువంటి నీళ్ళ కింద ఆ నీళ్ళలో ఉన్నాడు. ఆయన సర్వాంతర్యామి అయి ఉన్నటువంటి వాడు, ఆయన సదాకాలము ఉండేటువంటి దేవుడు. కావున దేవుని బిడ్డలారా, మన ప్రభువు సదాకాలము ఆయన ఉండేటువంటి వాడు, ఆయన నిరంతరము ఉండేవాడు. ప్రభు అన్నాడు, నేను మృతుడనైతిని కానీ యుగ యుగములకు సజీవుడుగా ఉన్నాను నేను అని అన్నాడు.
ఈ భూమి ఎప్పటి నుండి ఉన్నది? అప్పటి నుండి ఆయన ఉన్నాడు. ఈ భూమి ఆకాశము గతించిపోతాయి, కానీ ఆయన మాటలు కానీ ఆయన కానీ ఎప్పటికీ కూడా ముగింపు అనేది ఆయనకు లేనే లేదు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆరాధించేటువంటి దేవుడు ఇత్తడి లాంటి వాడు. ఇత్తడి ఎప్పటికీ ఎలా ఉంటుందో అలాగే మరి మన ప్రభువు కూడా ఎప్పటికీ కూడా ఆయన ఉంటాడు. మనుషులు మారిపోతారు, మనుషులు గతించిపోతారు, కానీ దేవుడు ఆయన మారినటువంటి వాడు. ఆయన ఎప్పటికీ కూడా ఉంటాడు. ఆయన మన పితరులకు తోడుగా ఉన్నాడు, ఆయన మనకు తోడుగా ఉన్నాడు. అలాగే మన పిల్లలకు కూడా ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడు కూడా మన జీవితాలలో అధైర్యపడద్దు. ఎందుకంటే మన దేవుడు సజీవుడై ఉన్నటువంటి వాడు. ఆయన వాగ్దానం చేశాడు, యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అని ప్రభువు వాగ్దానం చేశాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఏ విధముగా ఇత్తడి ఎప్పటికీ ఉంటుందో అలాగే మన ప్రభువు కూడా ఎప్పుడు ఆయన ఉండేటువంటి వాడు. ఆయన ఎప్పుడు కూడా ఉంటాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. ఆయన మనకు దగ్గరగా ఉండేటువంటి వాడు. మనము ఆయన దగ్గరికి వెళితే ఆయన ఎప్పుడు కూడా మనకు దగ్గరగా ఉండేటువంటి వాడే. కాబట్టి మనం ఏం చేయాలంటే, ప్రభువా నువ్వు సదాకాలం ఉండే దేవుడు, నీవు నాకు తోడుగా ఉండు అని చెప్పేసి మనం ప్రభువుని అడగాలి. నీవు నా కుటుంబానికి తోడుగా ఉండు, నా బిడ్డలకు తోడుగా ఉండు ప్రభువా అని మనం ఎప్పుడైతే మనము దేవుణ్ణి అడుగుతామో దేవుడు మనకు సదాకాలము ఆయన తోడుగా ఉండేటువంటి వాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుణ్ణి బట్టి మనం ఎప్పుడు కూడా ధైర్యము చేయాలి. ఎప్పుడు ప్రభు అన్నాడు, నేను అల్ఫాను మరియు ఒమేగాను అన్నాడు. నేను ఆదియును అంతమునై ఉన్నాను అని ప్రభు చెప్పాడు. ఆయన ఎప్పటి నుంచి ఉన్నాడు అంటే ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు. ఎప్పటిదాకా ఉంటాడు అంటే ఆయన ఎప్పటికీ కూడా ఆయన ఉంటాడు. ఆయన ఉండేటువంటి దేవుడు. ఏమన్నాడు? నేను ఉన్నవాడను అను దేవుడనై ఉన్నాను అని చెప్పాడు. అంటే ఆయన ఉండేటువంటి దేవుడు, లేనటువంటి దేవుడు కాదు, లేనటువంటి దేవుడేం కాదు. ఆయన ఉన్నవాడు. ఎప్పటికి ఉన్నాడు అంటే ఆయన ఎప్పటికీ కూడా ఉన్నాడు. ఆయన ఎప్పటికీ కూడా సజీవుడిగా ఉన్నటువంటి వాడే. ఆయన చనిపోయాడు, ఆ సిలువలో ఆయన పాతి పెట్టబడ్డాడు. అయితే ఆయన ఆ యొక్క మరణాన్ని గెలిచి ఆయన తిరిగి లేచాడు. సదాకాలము ఆయన మనకు తోడుగా ఉండేటువంటి దేవుడు. ఓకేనా? చెప్పండి, ఇత్తడి యొక్క స్వభావం చెప్పండి. మొదటిది చెప్పాలి. ఏం చెప్పినా ఏంది? చాలా కాలం ఉంటుంది అనేటువంటిది రెండో పాయింట్. ఫస్ట్ది ఏం చెప్పినా, ఇత్తడి అనేది రెండు పదార్థాలు కలిస్తే ఇత్తడి. రాగి మరియు తగరము ఈ రెండు కలిస్తే ఇత్తడి అన్నట్టు. అలాగే యేసు ప్రభువులో రెండు స్వభావాలు ఉన్నాయి. ఆయన మానవుడుగా ఉన్నాడు, ఆయన దేవుడుగా ఉన్నాడు అనేటువంటిది మొదటి పాయింట్. రెండోది ఏంటిది? ఇది మళ్ళీ పోయిందా? రెండోది పోయిందా? చాలా కాలం ఉంటుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. మూడోది ఇత్తడిలో ఉన్నటువంటి మూడో ప్రత్యేక లక్షణం ఏంటంటే, ఇత్తడిని ఎటైనా కానీ వంచవచ్చు, ఎటైనా వంగుతుంది. ఇత్తడి చాలా మృదువైంది. అందుకోసమని మీరు ఇత్తడి బిందెల మీద చూస్తే దాని మీద చాలా డిజైన్లు వస్తూ ఉంటాయి. ఇత్తడి కడాయిలు చేస్తారు, ఇత్తడి బిందెల్లో కూడా చాలా రకాలుగా చేయవచ్చు. ఏ డిజైన్ చేయాలనుకున్నా కానీ ఇత్తడితో చేయొచ్చు. అది ఇత్తడిలో ఉన్నటువంటి ప్రత్యేకత. ఈ కంసాలి వాడు ఏం చేస్తాడంటే దానిని వేడి చేసి ఏ రూపంలో చేయాలి అంటే ఆ రూపంలో చేసేస్తాడన్నట్టు. అది ఇత్తడి యొక్క ప్రత్యేకత. దాన్ని ఏమంటారంటే ఇత్తడిలో మృదువైనటువంటి
స్వభావం ఉన్నది, మృదువైన స్వభావం. ఇత్తడిలో ఏ విధముగా మృదువైన స్వభావం ఉన్నదో మన ప్రభువులో కూడా మృదువైనటువంటి స్వభావం ఉన్నది కదా. ఒకసారి యేసు ప్రభు ఆయన మార్గం పైన వెళ్తూ ఉన్నాడు. ఆ పక్కనే ఒక గుడ్డి భిక్షకుడు కూర్చున్నాడు. ఆ గుడ్డు భిక్షకుడు విన్నాడు. ఏమని విన్నాడు? ఇలా యేసు ప్రభు వెళ్తూ ఉన్నాడు రోడ్డు మీద. ఏంటి సౌండ్, ఏంటిది శబ్దం, ఏంటిది అని అంటే, నజరేయుడైన యేసు ఈ మార్గంగా వెళ్తూ ఉన్నాడు అని విని వాడు ఏం చేశాడు చెప్పండి? వాడు ఇలాగో కేకలు వేస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను కరుణించుమని కేకలు వేస్తూ ఉన్నాడు. కేకలు వేస్తూ ఉంటుండగా అందరూ అన్నారు, నువ్వెందుకు అరుస్తూ ఉన్నావు? నీ మాటలు అక్కడ దాకా వెళ్ళవు, ఆయన నీ మాట వింటం లేదు అని అన్నాడు. నువ్వు మౌనంగా ఉండు, నువ్వు అరవకని చెప్పాడు. అప్పుడు వాడు నిశ్శబ్దంగా ఉండిపోలే. వాడు ఏం చేశాడు తెలుసా? దావీదు కుమారుడా నన్ను కరుణించు మరీ ఎక్కువగా కేకలు వేయటం ప్రారంభించాడు. ఎప్పుడైతే వాడు మరీ ఎక్కువగా కేకలు వేశాడో ప్రభువు విన్నాడు. ఆయన విని ఆ ప్రభువు నిలిచి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. వాడిని రమ్మని చెప్పాడు. వాడు వచ్చాడు. వాడు దిగ్గున మరి వాడు బట్టలు వారు వేసి ప్రభు దగ్గరికి వచ్చాడు. అప్పుడు మరి ప్రభు అన్నాడు, నీకేం చేయాలి నేను అని అంటే, అయ్యా నన్ను చూడాలనుకుంటున్నాను, నాకు దృష్టి కలిగజేయమని చెప్పాడు. మరి తనలో ఉన్నటువంటి ఆసక్తిని బట్టి, ప్రభువులో ఉన్నటువంటి మృదువైనటువంటి స్వభావాన్ని బట్టి దేవుని బిడ్డలారా, ఆయన ఆ గుడ్డివాన్ని స్వస్థపరచకుండా అక్కడి నుండి వెళ్ళలేకపోయాడు యేసు ప్రభు. దేవుని బిడ్డలారా, ఆయన స్వభావము మృదువైనటువంటిది. వాక్యంలో మనం చూస్తున్నాం, ఆయన కోపము నిమిషమాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతా కూడా ఉంటుంది. ఒక్క నిమిషం ఆయన కోపడతాడు అంతే, కానీ ఎల్లప్పుడూ ఆయన దయగలిగినటువంటి వాడే. దేవుని బిడ్డలారా, మన ప్రభువు మనలను క్షమించేటువంటి వాడే. ఆయన మనలను తృణీకరించేటువంటి వాడు కాదు. ఆయన మృదువైన స్వభావం మనం చూస్తున్నాం. యేసు ప్రభుతో పాటు కూడా ఒక 2 దొంగలను సిలువ వేశారు. అక్కడ రాయబడింది, వారు నేరము చేయబడిన వారు అని రాయబడింది. ఒకడు అన్నాడు, బోధకుడా నీవు మంచివాడివి కదా, నీవు దైవ కుమారుడివి కదా, నిన్ను నీవు కాపాడుకో, మమ్మలను కూడా కాపాడు అన్నాడు. వానికి పశ్చాత్తాపం లేదు. అయితే రెండవ వాడు మొదటి వాణిని గద్దించాడు. నీవు అదే శిక్షా విధిలో ఉన్నావని నీకు తెలియదా? మనకైతే ఇది న్యాయమే, కానీ ఈయన యందు ఏ పాపం కూడా లేదు అని ప్రభుతో ఏమన్నాడు తెలుసా? యేసు నీవు నీ రాజ్యంతో కూడా వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని అన్నాడు. వెంటనే ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క స్వభావము మృదువైనటువంటి స్వభావము. ఆయన మృదువైనటువంటి వాడు, కఠినమైనటువంటి వాడు కాదు. ఆయన పాపులను రక్షించడానికి వచ్చాడు, పాపులను శిక్షించడానికి రాలేదు. ఆయన యుద్ధకు వచ్చిన వారందరినీ కూడా ఆయన ప్రేమించేటువంటి దేవుడు. ఆయన పాపుల స్నేహితుడిగా పిలువబడ్డాడు. తండ్రి అని పిలిచినప్పుడు ఆయన తన చేతులు చాచేటువంటి వాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను క్షమించటానికి సిద్ధ మనసు కలిగినటువంటి వాడు. మన బిడ్డలను మనం ఏ విధంగా క్షమిస్తాం చెప్పండి? మన బిడ్డలంటే మనం ఎంత ఇష్టపడతాం, వాళ్ళను మనం క్షమిస్తాం. అలాగే మన దేవుడు మనల్ని క్షమించేటువంటి వాడు. తండ్రిని తృణీకరించాడు. తండ్రి బ్రతికి ఉండగానే ఆస్తిని తీసుకున్నాడు, వెళ్ళిపోయాడు, దుర్వ్యాపారం చేశాడు. ఆ తర్వాత తన ఆస్తిని కోల్పోయాడు. పందులు మేపడానికి కూడా ఒప్పుకున్నాడు. పందులను మేపుతా ఉంటూ పందులు తినేటువంటి ఆహారాన్ని తిన్నప్పుడు తండ్రి జ్ఞాపకం వచ్చాడు ఆ తప్పిపోయిన కుమారునికి. అనుకున్నాడు, అయ్యో నా తండ్రి ఎంత గొప్పవాడు, ఆయన దగ్గర ఎంతమంది పని వాళ్ళు ఉన్నారు,
సమృద్ధి అయిన ఆహారం ఉంది, నేనేంది తింటున్నాను అనుకున్నాడు. బయలుదేరి వెళ్తూ ఉన్నాడు తండ్రి దగ్గర నుంచి. తండ్రి ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నాడు తెలుసా. ఈ రోజుల్లో మాదిరిగా ఆ రోజుల్లో ఫోన్లు లేవు. ఫోన్ చేసి తండ్రి నేను వస్తున్నాను, నువ్వు రెడీగా ఉండని చెప్పలే. తండ్రి ప్రతిరోజు కూడా చూస్తూనే ఉన్నాడు. ఎవరి కోసం చూస్తున్నాడు? ఎవరి కోసము? కుమారుని కొరకు చూస్తూనే ఉన్నాడు. దూరం నుండి ఉన్నప్పుడే గుర్తుపట్టాడు. తండ్రి పరుగెత్తుకొని పోయాడు. క్షమించమని కూడా అడగలేదు ఇంకా, కానీ కౌగిలించుకున్నాడు, ముద్దు పెట్టుకున్నాడు, లోపలికి తీసుకొని వెళ్ళాడు. దేవుని బిడ్డలారా, మన దేవుడు మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన మనస్సు ఇట్లాగే మారిపోతుంది. దేవుడు అన్నాడు, యోనాతో మాట్లాడాడు, యోనా నువ్వు వెళ్ళు, నినివే పట్టణానికి వెళ్ళు, ఆ నినివే పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నానని చెప్పాడు. తార్షీషుకి వెళ్ళాడు. తార్షీషుకి వెళ్తా తర్వాత మళ్ళీ నినివే వెళ్ళిపోయాడు. నినివే వెళ్ళిపోయిన తర్వాత ఆ నినివేలో ప్రకటిస్తూ ఉన్నాడు యోనా, 40 దినాలలో ఈ ప్రాంతం నాశనం కాబోతుంది అని అన్నాడు. వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడ్డారు. వాళ్ళందరూ కూడా బూడిదను తలపైన వేసుకున్నారు, గోనపట్ట కట్టుకున్నారు, పశ్చాత్తాపడ్డారు. వెంటనే అక్కడ రాయబడింది, దేవుడు తన మనస్సునైనా మార్చుకున్నాడు అని మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు మనలను క్షమించేటువంటి దేవుడు. ఆయన మృదువైనటువంటి స్వభావం కలిగినటువంటి వాడు. ఆయన కఠినమైనటువంటి వాడు కాదు. మన దేవుడు కఠినమైన వాడు కాదు. కఠినంగా మనల్ని శిక్షించేటువంటి వాడు కాదు. ఆయన మనల్ని శిక్షించిన మనలను సరిచేయడానికే కానీ మనలను నష్టపరచడానికి శిక్షించేవాడు కాదు. మన దేవుడు మనలను ప్రేమించుచున్నటువంటి దేవుడు. కాబట్టి మనం ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు ప్రభువా అని మనం ఎప్పుడైతే మనం ప్రభువుని అడుగుతామో వెంటనే మన దేవుడు, ఆయన మృదువైన స్వభావం కలిగిన వాడు కాబట్టి ఆయన మన ప్రార్థనలను వినటానికి ఆయన ఎంతో సిద్ధంగా ఉన్నటువంటి వాడు. ఇప్పుడు చెప్పండి, 3వ పాయింట్ కూడా వచ్చింది. ఇక 2 అయినాయి, 3వ పాయింట్ కూడా వచ్చింది కాబట్టి ఇంకా కష్టమే మీకు. చెప్పండి 3వది ఏంటిది? మృదువైన స్వభావం. మొదటిదేమో ఆయనలో 2 లక్షణాలు. ఆయన మానవుడు, ఆయన దేవుడు. ఓకేనా? మానవుడు అంటే మన బాధను అర్థం చేసుకునేవాడు. దేవుడు అంటే సహాయం చేయగలిగినటువంటి సమర్థుడు. ఇక రెండోదిగా ఏంది మాట్లాడుకున్నాము? రెండోది ఏంటిది? ఎక్కువ కాలం ఉంటుంది, రైట్. మూడోదేమో మూడోది ఏంటిది చెప్పండి? మూడోది అసలు ఏందో ఏమో అసలు కదా. నన్ను చూడండి, నన్ను చూస్తున్నారా? మూడోది ఏంటి చెప్పండి? మృదువైన స్వభావం ఉంటుంది కదా. ఇత్తడిలో మృదువైన స్వభావం ఉంటుంది. అది యేసు ప్రభువులో ఉన్నది అని నేను చెప్తా ఉన్నాను. ఇక 4వది చూడండి. 4వది, ఇత్తడి చాలా ఖరీదైంది ఏం కాదు. అవునా కదా? ఇత్తడి అనేటువంటిది ఖరీదైనటువంటి ఐటమ్ ఏం కాదు. బంగారము అంటే చాలా ఖరీదైంది, కానీ ఇత్తడి కాదు. ఒక ఇత్తడి బిందె ఇప్పుడు ఒక 2000 3000 అలా ఉంటుందేమో ఇత్తడి బిందె. కానీ బంగారపు బిందె చాలా ఖరీదైనటువంటి. ఇత్తడి చాలా ఖరీదైంది ఏం కాదు. ఇత్తడి బిందె కొనాలి అని అనుకుంటే, ఇత్తడిది ఏదైనా వస్తువు కొనాలంటే కొనొచ్చు, పెద్ద కష్టమేం కాదు, ఖరీదేం కాదు. అది ఇత్తడిలో ఉన్నటువంటి ప్రత్యేకత. అంటే ఇత్తడి అందరికీ అందుబాటులో ఉన్నది. అమ్మా ఇత్తడి బిందె కొనగలమా, అన్ని డబ్బులు ఉంటాయా మన దగ్గర అని చెప్పడానికి ఏమీ అవసరం లేదు. కొనాలి అనుకుంటే కొనేయచ్చు, ఎవరైనా కొనవచ్చు. ధనవంతులే కాదు, మరి డబ్బులు లేనటువంటి వారు కూడా కొంత కూడబెట్టుకొని ఇత్తడి కొనవచ్చు. అందరికీ అందుబాటులో ఉండేటువంటి ఖరీదులోనే ఉంటుంది ఇత్తడి.
అందుకోసమని మోషే ఇత్తడి సర్పాన్ని చేశాడు. కారణం ఏంటంటే ఈ ఇత్తడి సర్పానికి మరి సాదృశ్యమైనటువంటి యేసు ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. చెప్పండి, ఎవరికి అందుబాటులో ఉన్నాడు? అందరికీ అందుబాటులో ఉన్నాడు. ప్రభు ఎప్పుడు కూడా నన్ను నమ్ముకోవాలి అని అంటే మీరు ఫలానా పని చేయాలి మీరు అని ఎప్పుడూ ప్రభు చెప్పలేదు. మీరు నన్ను విశ్వసించాలి, మీరు రక్షణ పొందాలి అని అంటే మీరు ఫలానా దాన్ని సమర్పించుకోవాలి, ఫలానా గొప్ప పని మీరు చేయాలి అని చెప్పేసి చెప్పలే. ఆయన ఏమన్నాడు తెలుసా? ఆయన ఏమన్నాడంటే ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అన్నాడు, నేను మీకు విశ్రాంతిని కలగజేస్తాను అన్నాడు. ఆయన ఆహ్వానము ప్రపంచంలో ఉన్న వారందరికీ ఆయన ఇచ్చాడు ఆహ్వానాన్ని. కేవలము కొంతమందికి మాత్రమే ఇయ్యలేదు. యేసు ప్రభు అందరికీ అందుబాటులో ఉన్నటువంటి దేవుడు. యేసు ప్రభు అందరికీ దేవుడు. ఆయన అందరికీ ప్రభువు. ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఆయన ఫలానా మందిరాలకు ఉన్నటువంటి వారికే, ఈ మందిరానికి వచ్చినటువంటి వారిని ప్రేమిస్తున్నాడు అనడానికి వీల్లేదు. అందుకోసమని మన వాక్యంలో చదువుతున్నాం, నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును అని చెప్పేసి అక్కడ మరి ప్రభు చెప్పినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మనము ఆరాధించే దేవుడు ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు. ఆయన ఖరీదైనటువంటి వాడేం కాదు. ఆయన అందనటువంటి దేవుడుగా ఏమీ లేదు. ఆయన అందరికీ అందుబాటులో ఉన్నాడు, అందరికీ దగ్గరగా ఉన్నాడు, అందరికీ సమీపంగా ఉన్నాడు. ఆయన అందరినీ ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన అందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. ఎవరైనా కానీ ప్రభువుని అంగీకరించవచ్చు, ఎవరైనా కానీ ప్రభుతో స్నేహం చేయవచ్చు, ఎవరైనా ప్రభువుని ఆరాధించవచ్చు. ప్రభు ఎప్పుడు కూడా మీరు మాత్రమే రావాలి, వీళ్ళు మాత్రమే రావాలి అని చెప్పేసి ఎప్పుడు కూడా ప్రభు చెప్పలేదు. మన దేవుడు అందరికీ ఆహ్వానాన్ని పలుకుతున్నాడు. ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా అని అన్నాడు. అందరూ దేవుని బిడ్డలారా, అందరూ ఎవరైనా కానీ ప్రభు దగ్గరికి రావచ్చు. ఇత్తడి ఏ విధముగా అందుబాటులో అందరికీ అందుబాటులో ఉంటుందో ప్రభువు కూడా అందరికీ కూడా ఆయన అందుబాటులో ఆయన ఉన్నాడు. ఆయన యుద్ధకు వచ్చినటువంటి వారిని ఆయన ఎప్పుడు కూడా తృణీకరించినటువంటి వాడు కాదు. ఆయనను తృణీకరించిపోయిన వారిని మనం చూస్తున్నాం, కానీ ఆయన మాత్రం ఎవరిని కూడా తృణీకరించేటువంటి వాడు కాదు. ప్రభువా నేను నీ దగ్గరకు వస్తున్నాను అన్నప్పుడు ప్రభు ఆయన హక్కున చేర్చుకునేటువంటి వాడే, కానీ ఆయన ఎప్పుడు కూడా ఆయన మనలను దూరపరిచేటువంటి వాడు కానే కాదు. మన దేవుణ్ణి మనము దూరం పెడతామేమో కానీ దేవుడు ఎప్పుడు కూడా మనను దూరపరిచేటువంటి వాడు కాదు. దేవుని బిడ్డలారా, మన దేవుడు ఎప్పుడు కూడా అలా అక్కడే ఉన్నాడు. వాక్యంలో రాయబడింది, ఆయన తలుపు యొద్దనే ఉన్నాడు అని రాయబడింది. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అందుబాటులో ఉన్నాడు అన్నాడు. తలుపు ఎంత దూరం ఉంటుంది? మన ఇంటికి పక్కనే ఉంటుంది కదా. అలాగే మన ప్రభు మన అందరికీ కూడా ఆయన అందుబాటులో ఉన్నాడు. ఈ ప్రభువును మనం అనేకులకు మనం పరిచయం చేయాలి. దేవుని దగ్గరికి రావాలి అని అంటే మనం ఏదో చేయాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. ఆయన ఆహ్వానం పలుకుతున్నాడు. ఆయన చేయగలిగిన పని అంతా కూడా చేశాడు. ఆ శిలువలో తన ప్రాణాన్ని ఆయన అర్పించేశాడు. ఆయన తన రక్షణ కార్యాన్ని ఆయన సమాప్తం చేశాడు. ఇప్పుడు రక్షణ అందరికీ కూడా అందుబాటులో ఉన్నది. ఎవరైనా కానీ ఆ యొక్క రక్షణను స్వీకరించవచ్చు. కానీ ఎవరైతే అంగీకరిస్తారో వారికి మాత్రమే రక్షణ. ఆ ఇద్దరు దొంగల్లో మనం చూస్తున్నాం కదా. ఒకడేమో మరి వాడు పశ్చాత్తాపడలేదు, వాడు నాశనం అయిపోయాడు. కానీ ఇంకొక దొంగ పశ్చాత్తాపడ్డాడు, మరి పరదేశంలోనికి వెళ్ళినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన దేవుడు అందుబాటులో ఉన్నాడు, మనందరికీ కూడా అందుబాటులో ఉన్నాడు. ఆయనతో మనం మాట్లాడవచ్చు, ఆయనతో మనం స్నేహం చేయవచ్చు, ఆయన మన ఇతరులకు పరిచయమో మనం చేయవచ్చు. ఆయన దేవాతి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన తను తగ్గించుకొని ఈ భూమి మీదకి ఆయన మానవుడిగా
దిగి వచ్చాడు. ఆయన అందరి కొరకై తన రక్షణ కార్యాన్ని జరిగించి తాను అందరికీ కూడా ఆయన సిద్ధపరిచాడు. ఓకేనా? అది 4వ లక్షణం, ఇత్తడిలో ఉన్నటువంటి 4వ లక్షణం. ఇక 5వదిగా, ఇత్తడిలో ఉన్నటువంటి 5వ ముఖ్యమైనటువంటి లక్షణం ఏంటంటే, ఇత్తడిలో మనము ఏది పోసినా అందులో ఉన్నటువంటి మలినాలను తీసేస్తుంది ఇత్తడి. ఇప్పుడు నీళ్ళు తాగాలి అని అంటే ఫిల్టర్లు వచ్చాయి కదా. ఫిల్టర్లు అంటే తెలుసు కదా, ఫిల్టర్లలో నీళ్ళు పోస్తారు కదా. ఆ ఫిల్టర్లో నీళ్ళు అది మలినాలను తీసేస్తుంది. ఇప్పుడు ఇంకొంచెము టెక్నాలజీ పెరిగి ఇవి వచ్చాయి, వాటర్ ప్యూరిఫైర్లు వచ్చాయి కదా. వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయా మీ ఊర్లో ఎక్కడన్నా కానీ? వాటర్ ప్యూరిఫైర్లు అంటే దానికి ఆ డబ్బా పెడతారు, దానికి నీళ్ళ కనెక్షన్ ఇచ్చేస్తారు దానికి. ఇక మనం నీళ్ళు పట్టుకొని తాగేయచ్చు దానికి, అంతే. కానీ ఈ ఫిల్టర్లు ఇవి లేనప్పుడు అప్పుడు నీళ్ళు తాగారు, అప్పుడు కూడా నీళ్ళు తాగారు. మరి అప్పుడేం నీళ్ళు తాగారు వాళ్ళు? ఏం నీళ్ళు తాగారు? ఇత్తడి బిందెలో నీళ్లు పోసుకొని తాగారు. ఎందుకు ఇప్పుడు కూడా డాక్టర్లు చెప్తారు, ఇప్పుడు కూడా డాక్టర్లు ఏమంటారని అంటే, మీకు తెలుసా, రాగి ఇత్తడి ఉంటాయి కదా, ఇత్తడి ఆ బాటిల్స్ అమ్ముతూ ఉన్నారు ఇప్పుడు. ఆ ఇత్తడి దాంట్లోనే నీళ్లు పోసుకొని తాగాలని చెప్తూ ఉన్నారు. ఇత్తడిలో పోసుకున్న నీళ్ళే తాగాలని చెప్తూ ఉన్నారు. ఎందుకు అంటే, ఇత్తడిలో ఏది పోస్తే దానిలో ఉన్నటువంటి మలినాలను అది తీసేస్తుంది. ఇప్పుడన్నా కానీ ఈ బాటిళ్ళు కొన్ని నీళ్లు తాగి ఇట్లా నాలాగా గొంతు నొప్పులు తెచ్చుకుంటున్నారు. కానీ ఒకప్పుడు ఇత్తడి బిందెలో పోసిన నీళ్లు తాగిన వారికి ఏ రోగం రాలే. ఆ రోజుల్లో బావిలో ఉన్న నీళ్లు చేదుకొని ఈ కుళాయిన నల్లలు అప్పుడు లేకుండే, బావులు ఉండేటి. ఆ బావి నీళ్లు తీసి ఆ ఇత్తడి బిందెలో పోసి ఆ ఇత్తడి బిందెలో ఉన్నటువంటి నీళ్లు తాగేవాళ్ళు. నేను చెప్తుంది మీకు ఏం అర్థమవుతుందో నాకు తెలియదు, కానీ మా దిక్కు అలా చేశారు. బావిలో ఉన్న నీళ్లు తీసుకోవాలి, ఇత్తడి బిందెలో పోయాలి, ఆ ఇత్తడి బిందెలో ఉన్న నీళ్ళు తాగేసేయచ్చు. అది ఎందుకంటే ఆ ఇత్తడిలో పోసినటువంటి నీళ్ళు ఆ ఇత్తడిలో ఉన్నటువంటి దాని స్వభావంతో ఏం చేస్తుంది అంటే, దానిలో ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా అది తీసేస్తుంది. కాబట్టి వాళ్ళు దాన్ని తాగినా కానీ ఏం రోగాలు రాలే. ఇప్పుడు వస్తున్నాయి నీళ్లు తాగి, కానీ అప్పుడు అసలు రోగాలు ఏమి రాలేవు. అందుకోసమనే మోషే ఇత్తడి సర్పాన్ని ఆయన చేసి దాన్ని నిలబెట్టాడు. కారణం ఏంటో తెలుసా? ఆయన యొద్దకు, ప్రభు అయిన యేసు యొద్దకు వచ్చినటువంటి వారిలో ఉన్నటువంటి ప్రతి మలినాలను ఆయన తీసివేసేటువంటి వాడు. అర్థమవుతుందా? ఆయన పాపాలన్నీ తొలగించేవాడు. ఒక కుష్ఠరోగిని తీసుకొని వచ్చాడు, పక్షవాయు కలిగిన వారిని 4 మోసుకొని వచ్చాడు. ప్రభు అన్నాడు, వారిని చూచి, నీ పాపములు క్షమించబడ్డాయి అని అన్నాడు. వాడు బాగైపోయాడు, వెళ్ళిపోయాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపడిపోయారు. ఏంటిది? పాపాలను క్షమించేటువంటి అధికారము దేవునికే ఉంది కదా అని అన్నాడు. అని వాళ్ళందరూ కూడా అన్నారు ప్రభువుని. ప్రభు అన్నాడు, మనుష్య కుమారునికి పాపములను క్షమించే అధికారం ఉన్నది అని చెప్పాడు. దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరకు వస్తామో, మనం ఎప్పుడో ప్రభువులో ఉంటామో, ప్రభు మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కూడా ఆయన తీసేస్తాడు. మనలో ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా ఆయన తొలగించి ఆయన ఏం చేస్తాడు తెలుసా? వాక్యంలో రాయబడింది, ఆయన శుద్ధ సువర్ణము వలె ఆయన మనలను మారుస్తాడు. ఎప్పుడు తెలుసా? మనం ఇత్తడి బిందెలో ఉన్నప్పుడు. అంటే ఇత్తడి బిందెలో పోసిన నీళ్లు శుద్ధీకరింపబడినట్టుగా మనము యేసులో ఉంటే
ఆయన మనలో ఉన్నటువంటి మలినాలన్నిటిని కూడా ఒక్కొక్కటిగా ఆయన తీసివేస్తాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, మన ప్రభువు మరి ఇత్తడి సర్పము వలె ఆయన ఎత్తబడ్డాడు. ఆయనను చూచినటువంటి వారు అందరూ కూడా ఆయన రక్షణను పొందినటువంటి వారు. ఆయన చూచినటువంటి వారు మరి ఏ విధంగా ఆ తాపకరమైనటువంటి సర్పాన్ని చూచిన వాళ్ళు ఏ విధముగా పాము కాటు అయినా కానీ బ్రతికారో, అలాగే సాతాను యొక్క కాటు మనం పొందినా కానీ మనము ఇత్తడి సర్పముగా ఉన్న మన ప్రభు అయిన యేసును మనం చూచినప్పుడు మనము బ్రతికే వారిగానే మనం ఉంటాము. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి ఇత్తడి సర్పం ఏ విధంగా మోసే చేశాడో, యేసు ప్రభు ఇత్తడి సర్పముగా ఆ కలువరి శిలువపై ఆ మ్రాను పైన ఆయన వ్రేలాడదీయబడ్డాడు. ఆయన మానవుడిగా దేవునిగా ఆయన ఉన్నాడు. అలాగే ఆయన మృదువైనటువంటి స్వభావము క్షమించటానికి సిద్ధంగా ఉంది. అంతేకాదు దేవుని బిడ్డలారా, మరి ఏ విధముగా మరి ఇత్తడి మరి సదాకాలం ఉంటుందో మన ప్రభువు కూడా సదాకాలము ఉండేటువంటి వాడు. ఇత్తడిలో పోసినటువంటి దాన్ని ఏ విధంగా అది శుద్ధి చేయునో మనం యేసులో ఉంటే ఆయన మనలను శుద్ధి చేస్తాడు. కావున దేవుని బిడ్డలారా, మనము అటువంటి ఇత్తడి వలె, ఇత్తడి సర్పం వలె ఉన్నటువంటి ప్రభువును మనము కలిగి ఉందాం. అప్పుడు ఆయన మనలను రక్షించేవాడు, ఆయన మనల్ని కాపాడేవాడు, ఆయన మనకు సహాయం చేసేటువంటి వాడు. కావున ఇటు వర్తమానమును దేవుడు మన వినికిడిలో దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేయునుగాక. ఆమేన్.